అయితే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు మీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతున్నారు కదా, ఎందుకు దిగుతున్నారు అనుకుంటున్నారు సెల్ఫీ? ఏమో మరి వాళ్ళు నన్ను చూసి దిగుతున్నారు, నా బంగారాన్ని చూసి దిగుతున్నారు, కదా నాకేం నేను తెలుసు. కూడా నేను కూడా అదే అనుకున్నా. దేన్నైనా చూసుకొని దిగని. వేసుకున్న చైన్లలో వాళ్ళకి ఏదో మోడల్ నచ్చుంటది, ఫ్యూచర్ నేను మోడల్ అంటే ఎక్కువ లే మోడల్ నచ్చుంటుందో లేదంటే మంచి నమ్మించి అని చూస్తుర్రో మరి ఎవరు తెలుసు. మంచి నమ్మించి వాడి కొంచెం జంగిపోదామని చూస్తున్నారు. అదే లే వాస్తవంగా ఉన్నది ఎందుకు ఉన్నట్టు మాట్లాడితే అంటే మీరు అమ్మాయి అని చెప్పి మీకు అట్లా అవుతుందా? అట్లనే మరి ఇప్పుడు అది కాదు భయ్. సరే ఒక చిన్న విషయము, ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఒక మనిషి గురించి ఒక పూర్తిగా తెలియకుండా నువ్వు వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఎలా ఉంటది చెప్పు? మీకు చెప్పిర్రా అట్లా? అలా చెప్తే ఎలా ఉంటది? అప్పుడు నన్ను ఇష్టపడి చేస్తున్నారు అనుకోవాలా, బంగారాన్ని ఇష్టపడి చేస్తున్నారు అనుకోవాలా? అట్లా అన్నప్పుడు మీరు ఇవన్నీ అనుమానాలు పడకుండా మీ లోపల నుంచి ఒక ఏంటి ఒక పాజిటివ్ వైబ్స్ ఇట్లా పూలు మీద పడ్డట్టు నాకు ఆ పూలు ఆ మెరుపులు అవన్నీ ఒక్కటి ఏమనిపిస్తలేరు. వీళ్ళు ఐ లవ్ యూ చెప్పిన నేదేసి పదమని చూస్తారని మాత్రమే అనిపిస్తుంది నాకు. అట్లా అనుకోవద్దు సూర్య గారు. అనుకోవద్దు కాదమ్మా, ఇప్పుడు నా గురించి పూర్తిగా మీకు తెలియదు. వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తే బంగారాన్ని చూసి అంటున్నారు అనుకోవాలనా, నేను అందంగా దీన్ని చూసి అంటున్నారు అనుకోవాలనా? అట్లా అనుకోకండి. రేపు ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఒక పూలు పడ్డ ఫీలింగ్ సినిమాలలో చూపిస్తారు చూడండి, అట్లా ఫీల్ అవ్వండి. ఇట్లా డౌట్స్ పెట్టుకుంటే ఒకవేళ అలాంటి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నేను ఒక్కటే చెప్తా ఓపెన్ గా, ఒకవేళ ఎవరన్నా నాకు వచ్చి ప్రపోజ్ చేసిరనుకో 100% నేను ఒకటే చెప్తా, అమ్మ తల్లి నువ్వు ఈ గోల్డ్ చూసి లవ్ చేస్తున్నావేమో, నా దగ్గర ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నాయేమో, ఈ గోల్డ్ ఇవన్నీ నాకు శాశ్వతం కాదు, ఇవి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా ఏదైనా అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నీ రేపైనా ఎల్లుండి అయినా ఎప్పుడైనా నేను అమ్మేయచ్చు. దాన్ని చూసి లవ్ నా దగ్గర ఏం లేదు, నా దగ్గర జీరో. వెయిట్ నేను సున్నాలో ఉన్నా. ఈ సున్నాని నా మనసుని ఇష్టపడి నువ్వు లవ్ చేస్తున్నావు అంటే ఐఎమ్ యాక్సెప్టెడ్ అని చెప్తా. అప్పుడు ఆ అమ్మాయి ఉందనుకో జెన్యూన్. మీరు ఇవన్నీ చెప్పినాక వెనక తిరిగి కూడా చూడదు ఇంకా. మరి చెప్పు, మరి బంగారాన్ని చూసి అమ్మాయిలు సెన్సిటివ్ ఉంటారు, మీరు ఉన్నట్టు మీరు అనుకున్నట్టు. అంటే సెన్సిటివ్ అంటే బంగారం ఉంటేనే లవ్ చేస్తారా, డబ్బులు ఉంటేనే లవ్ చేస్తారా? ఎందుకు అనుకుంటున్నారు? మరి ప్లీజ్ కొంచెం మంచిగా మాట్లాడు. మరి అదే మరి మీరు ఇవన్నీ చెప్తే అమ్మాయి వెళ్ళిపోతుంది సార్ అది ఇది అంటే అవన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చి చెప్తారు అనమాట. మీరు అనే మంచి మాటలకు ఆమె కొంచెం ఇట్లా ఫ్లాట్ అయ్యి వచ్చింటది కదా. మరి ఇవన్నీ లేవు అని చెప్తే మరి ఫ్లాట్ అయ్యి ఉండాలి కదా, మరి ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది? ఆ ఉంటే మాత్రం ఆలోచిద్దాం. నేనేమంటున్నా సూర్య గారు, మరి కొద్ది రోజుల్లో ఒక అమ్మాయి మీ దగ్గరికి రాబోతుంది. ఏం నాకేం రాబోతుంది అంటే ఎట్లా చెప్తున్నావు రాబోతుందని? ఎప్పటికీ ఇది నిజంగా నేనైతే ఉండలేకపోతున్నా తల్లి, నిజంగా చెప్తున్నా. ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలే, సింగల్ గా నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచిగా ఆ పేరుగా తిరుగుతుంటే నాకు కూడా వాళ్ళని చూసి అనిపిస్తుంది, అరే నేనెందుకు సింగల్ గా తిరుగుతున్నా భయ్.